ఈరోజు శరన్నవరాత్రుల్లో రెండవ రోజు శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు దుర్గాదేవిని గాయత్రీదేవి అవతారంగా అలంకరిస్తారు. గాయత్రీదేవిని పూజ చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రీదేవిని అన్ని మంత్రాలకు మూల శక్తిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ అమ్మవారు పంచముఖాలతో దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని ఆది శంకరాచార్యుల వారు అత్యంత శక్తివంతమైన సకల వేద స్వరూపిణిగా గాయత్రీదేవిని కొలుస్తారు. ఆది శంకరాచార్యులు అనంత శక్తి స్వరూపిణిగా ఈ మాతను అర్చించారు. కాబట్టి గాయత్రీదేవిని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః, ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః అని 3 సార్లు అర్చించుకోండి. తప్పకుండా ఈ గాయత్రి మాత అనుగ్రహం మన అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాబుదానా కిచిడి చూసేద్దాం, వచ్చేయండి. సాబుదానా అంటే సగ్గుబియ్యం అండి. ఒక గ్లాసుడు సగ్గుబియ్యం అయితే గ్లాసుకి ఇక్కడికి నీరుని పోసుకుని నానపెట్టండి. నీరు గాని ఎక్కువైతే మాత్రం అంటేస్తుంది. ఈ ప్రాసెసే మెయిన్. బాగా ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత చూడండి, నానపెడితే సాబుదానా ఇంత సాఫ్ట్గా అవ్వాలి అన్నమాట. సేందా నమ్మకండి, ఇది ఉపవాసం ఉప్పు అనమాట. ఉపవాసం ఉండేటప్పుడు వేసుకుంటారు. శుభ్రంగా కడిగి నానపెట్టుకున్న సాబుదానా పల్లీలు వేపేసి మిక్సీలో బరకగా పౌడర్, కొంచెం జీలకర్ర, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఈ సాబుదానాలోని యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్రని వేసుకుందాం. జీలకర్ర బాగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ 9 days మేము ఇలా ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చేస్తుంటాం అన్నమాట. ఇది కొంచెం వేగడానికి మామూలు ఉప్పు తినరండి, సేందా నమ్మక్ని వాడుకుందాం. ఇందులో మనం పల్లీ పౌడరు, కొంచెం సేందా నమ్మకు వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ ఉంటే ఈ పల్లీ పౌడర్ అంతా పీల్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం కూరని కొంచెం యాడ్ చేసుకుందాం. చక్కగా ఫ్రై చేసుకొని మనం ఈ సాబుదానా మిక్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సాబుదానా కిచిడి ఎంత చక్కగా రెడీ అయిపోయింది. వేపిన పల్లీతో మనం గార్నిష్ చేసుకుందాం. బాయ్ బాయ్. మళ్ళీ రేపు మరో కొత్త రెసిపీతో మనం కలుగుదాం.